హలో హై ఫ్రెండ్స్, నా పేరు సురేష్. అయితే మనం బిగ్ బాస్ ఎపిసోడ్ గురించి చెప్పుకుంటే రీతూ చౌదరి ఎలిమినేషన్కు ముందు ఏమేమి జరిగింది ఏమేమి అంటే అది మాట్లాడుకుందాం. అయితే ఈ ఎపిసోడ్లో స్టార్టింగ్లోనే మన నాగార్జున గారు ఏం చేశారంటే ఆ, కొంతమందికి మ్యాథ్స్ గురించి నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతా, దానికి ఆన్సర్ చెప్పాలంటే దాని మీద ఒక వీడియో చేశారు బిగ్ బాస్ అని చెప్పారు. ఆ బిగ్ బాస్ వీడియో చూస్తే మొత్తం రీతూ చౌదరి మొత్తం డ్యామేజ్, ఎందుకంటే పరువు పోయినట్టే. లెక్కలు రాకపోవడం, ఆ లెక్కలు కరెక్ట్ చెప్పకపోవడం ఆ రీతూ చౌదరి. కానీ జిల్లా పరిషత్ మన ఇమాన్యుయల్ మాత్రం చించి పడేసిండు. కాకపోతే ఆ ఇమాన్యుయల్ చేసిన దానికి ఏంటంటే ఆయనకు మంచి పేరు వచ్చింది, మంచిగానే నాగార్జున గారు పొగిడారు జిల్లా పరిషత్ అనేసి. మరి జిల్లా పరిషత్ అంటే మామూలుగా ఉండదు, మరి అలాంటి చదువులు గవర్నమెంట్లో కూడా ఉంటాయి. కాకపోతే అన్నీ తీసేయలేము, కొన్ని కొన్ని మంచిగా ఉంటాయి, కొన్ని కొన్ని టీచర్స్ అట్లా ఇట్లా ఉంటారు. కానీ ఇమాన్యుయల్ చూసుకుంటే ఆపోజిట్ కళ్యాణ్ కళ్యాణ్ కూడా అద్దె కొట్టాడు, బాగానే ఆడిండు. కాకపోతే కళ్యాణ్ అటు ఇటు చూసి చేస్తున్నాడు అనమాట ఏదైనా సరే. ఈ మన ఇమాన్యుయల్ అట కాదు, ఉరికి పట్టుకొని చెప్పేస్తున్నాడు. మరి ఇందులో రీతు చౌదరి బయటకు వచ్చిన తర్వాత కొన్ని కొన్ని క్వశ్చన్స్ అడిగారనమాట మీడియా వాళ్ళు. ఏమేమి అడిగారంటే, మీ మమ్మీకి మన ఆమె పేరేంటి దువ్వాడ భరణి వచ్చి దువ్వాడ మాధురి గారు మీ మమ్మీకి లోపలికి వచ్చే ముందు నువ్వు జాగ్రత్త, మీ అబ్బాయి మా అమ్మాయిని జాగ్రత్త చూసుకో, నేను నీకు చెప్తున్నా అని చెప్పడం జరిగింది అనేసి మీడియా దాకా వస్తే, లేదు ఆమె అట్లా అనుకున్నదేమో, నేనైతే ఏం చెప్పలేదు, అసలు కాలేదు, అలా నేను చెప్పనే లేదు అని చెప్పడం జరిగింది. మరి ఇందులో అబద్ధం ఎంత నిజమెంత అనేది ఆ మాధురి గారు చెప్తే కానీ తెలియదు. మరి ఆటల పోటీల్లో చాలా మటుకు థమ్స్ డౌన్ థమ్స్ అప్ అంటే ఈ ట్రోఫీకి అర్హులు ఎవరో చెప్పుకోండి అని చెప్తే, ఫన్నీగా ఏం జరిగిందంటే మన సంజన గారు ట్రోఫీ పట్టుకొని ఉంటే సుమన్ శెట్టి గారు థమ్స్ డౌన్ పెడతారు. నాగార్జున గారు అక్కడ నుంచి సుమన్ చెప్పండి ఏమైంది, ఎందుకు డౌన్ పెట్టారు అంటే, ఆమె నాకు డౌన్ పెట్టింది అందుకని నేను పెట్టాను అని చెప్పేసరికి చాలా అంటే చాలా ఫన్గా అనిపించింది. మరి బిగ్ బాస్ హౌస్లో టాప్ 7 మందిలో ఇప్పుడు టాప్ 6 ఉన్నారు. 6 అంతే, 1 2 3 4 5 6 7 6 ఉన్నారు, 6 7 ఉంటారు. కాకపోతే ఈ వీక్లో మొత్తం డిక్లేర్ అయిపోతుంది, ఫైనల్స్కి వెళ్ళిపోతారు. మరి రాత్రి బాధపడి ఏడ్చింది, ఎందుకంటే నేను ఫైనల్ దాకా ఉంటానేమో, బిగ్ బాస్ ఫైనల్ దాకా ఉంచుతాడేమో అని చెప్పడం జరిగింది బిగ్ బాస్. కానీ నేను వెళ్ళిపోతున్నా, తన జాగ్రత్త చూసుకోండి డిమాండ్ పవర్ని అని చెప్పడం జరిగింది రితు చౌదరి. కానీ ఇందులో ఆమె టాప్ 5లోకి వెళ్తుందని చాలామంది ఎక్స్పెక్టేషన్ చాలామందికి ఉండే, కానీ ఎక్స్పెక్టేషన్ పోయినాయి. మరి ఇప్పుడు ఆమె బయటికి వెళ్ళిపోయింది. ఇప్పుడు డిమాండ్ పవన్ గట్టిగా ఆడతాడు, ఎందుకంటే అటు ఈ టైం ఆలోచించాడు, మనసులో ఉండదు, గట్టిగా ఆడి చూపిస్తాడు. ఓకే ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్.